అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. ఈరోజు కథ నా గుండె చప్పుడు నువ్వే పార్ట్ 112. హర్ష మాటలకి చెమ్మ చేరిన కళ్ళతో అక్కడి నుండి వెళ్తూ ఉండగా ఒక అంగలో ఆమె దగ్గరికి వచ్చి విసురుగా గోడకి లాక్ చేస్తాడు. అతడు అంత ఫోర్సుగా నెట్టేసరికి టెన్షన్తో బిక్కమొహం వేసుకొని చూస్తూ ఉంటుంది. ఏంటి, ఏదో చెబుతున్నావు, చెప్పు అంటాడు. సైలెంట్గా ఉంటుంది. చెప్పు అంటాడు గట్టిగా. అది మన పెళ్ళి అనగానే అది కాదు, కార్లో ఏదో అన్నావు ఏంటి అంటాడు. అది పిల్లలు అంటుంది. హా, పిల్లలు కావాలా? హా, ఒకటి చెప్పు, నేను కావాలా పిల్లలు కావాలా? అదేంటి, ఏ ఆడపిల్లైనా భర్తనా పిల్లలా అంటే ఏం చెబుతుంది అనగానే బాబుకి కోపం పీక్సుకుపోయి నేను మాత్రం నా వైఫ్ అనే చెబుతాను అనగాని ఓకే హర్ష, నాకు పిల్లలొద్దు, నువ్వే కావాలి, ఈ టాపిక్ ఇక్కడితో వదిలేసేయి అనగానే బలవంతంగా నీ ఇష్టాన్ని నువ్వు చంపుకుంటున్నావా? ఏ ఆడపిల్లనైనా పెళ్ళైన తర్వాత పిల్లలు అని కలలు కంటుంది కదా, నేను అలాగే అనుకున్నాను. కానీ అది పిల్లలు ఇచ్చేవాడికే ఇష్టం లేదు అంటే నాకు కూడా వద్దు. ఆల్రెడీ టోల్డ్ యూ, నీకంటే నాకు ఎవరూ ఎక్కువ కాదు అని చురుగ్గా చూస్తున్న అతడి కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అతడి కాలర్ పట్టుకొని దగ్గరికి లాక్కొని నాకు కూడా నువ్వే కావాలి, పిల్లలొద్దు, ఓకే? నాకు నీ కేరింగ్ని, రెస్పాన్సిబిలిటీని, లస్ట్ మాత్రమే కావాలి, ఓకే అనగానే అతడి ఫేస్లో ఈవిల్ స్మైల్. అంజు అతడి పింక్ లిప్స్ని ఆమె వేలితో మీటుతూ అతడి కింది పెదవిని లాగగానే టక్కున ఆమె నడుం మీద చేతులు చేరిపోయి చిన్నగా ప్రెస్ చేసి ఆమె పెదవులని ముడివేస్తాడు. ఆమె ఇష్టంగా సహకరిస్తుంది. ఆమె చేతులు అతడి కుదుళ్లలోకి వేళ్లు జొప్పించి అతడి ప్రేమలో మునిగిపోయి అతడిని ఇంకాస్త దగ్గరికి అదుముకుంటుంది. ఆమె నుండి అలాంటి రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేయని బాబు కన్నింగ్ స్మైల్తో ఆమె డ్రెస్ లోపలికి చేతులు పోనిస్తూ ఆమె విశాలమైన వీపు భాగాన్ని నిమురుతూ ఉంటే అతడి స్పర్శకి మైమరుపుగా పరవశించి అతడు జుట్టులో వేళ్లు జొప్పించి ఇంకాస్త గట్టిగా పట్టుకుంటుంది. ఆమె బాడీ పార్ట్స్ అతనికి తగులుతుంటే ఆమెను అమాంతం లిఫ్ట్ చేసి ముద్దు కొనసాగిస్తూ బెడ్ మీదకి చేర్చుతాడు. అప్పటి వరకు అతడి మాయలో ఉన్న అంజు బెడ్ మీద చేర్చగానే బెదురు చూపులు చూస్తుంది. అతడి జుట్టు నుండి వేళ్లు తీసి అతని చెస్ట్ మీద పెట్టి వెనకకు నెట్టుతుంది. నొసలు చిట్లిస్తూ ముద్దును హార్డ్గా మార్చేస్తాడు. అలా 10 నిమిషాలకి ఇద్దరి ఊపిరి భారం అవ్వగా ఆమె పెదవులు విడిచి శ్వాస అందక రొప్పుతున్న ఆమెను చూసి కమిట్ అవుదామా బేబీ అంటాడు. అతడి చూపులు ఎక్కడెక్కడో తగులుతుంటే హే, ఏంటి నువ్వు? అత్తయ్య మనకి మళ్ళీ పెళ్లి చేస్తా అంటుంది, నువ్వేమో ఇలా కమిట్ అవుదామా అంటున్నావు? పెళ్ళికి ఫస్ట్ నైట్కి ఏంటి సంబంధం అనగానే గుడ్లు పెద్దవి చేసి షాకింగ్గా చూస్తుంది పాప. ఏంటి అలా చూస్తున్నావు? నువ్వేం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా హర్ష? హా, బాగా అర్థమవుతుంది, కానీ చెప్పు, ప్రొసీడ్ అవుదామా? అతని చేతులు ఆమె నడుం మడతలని సవరిస్తూ అతను చేసే మాయకు అంటుంది. థ్యాంక్ యూ బేబీ అని ఆమె మీదకి చేరిపోయి అతని చెయ్యి ఆమె సేఫ్టీ పిన్ మీద చెయ్యి వేయగానే టక్కున ట్రాన్స్లోకి వచ్చి రేయ్, ఏం చేస్తున్నావురా? నువ్వే కదా ఓకే అన్నావు, అందుకే అంటాడు. నువ్వు మాయ చేసి నన్ను ఓకే అనేలా చేశావు. ఇప్పుడు వద్దురా ప్లీజ్, నేను కన్యగానే పెళ్లి పీటలు ఎక్కాలనుకుంటున్నాను. నేను పెళ్ళికి ఓకే అనలేదు కదా, ఇప్పుడు అనొచ్చు కదా ప్లీజ్, మనం పెళ్లి చేసుకుందాంరా. నిన్ను పెళ్లి కొడుకు గెటప్లో చూడాలని ఆశగా ఉంది, నీకు నన్ను పెళ్లి కూతురు గెటప్లో చూడాలని లేదా అనగానే హర్ష ఫేస్లో స్మైల్ వచ్చి చేరుతుంది. అతడి స్మైల్కి అంజు నవ్వి అయితే ఓకేనా అనగానే ఓన్లీ పెళ్ళికి మాత్రమే ఓకే, నో పిల్లలు అనగానే ఓకే మహాశయ, మీరు పెళ్ళికి ఓకే చెప్పారు, అంతే చాలు, తర్వాత సంగతి నేను చూసుకుంటాను అనుకుంటుంది మనసులో. కనీసం స్నాక్స్ అయినా ఇవ్వవే, ఇలా ఊరిస్తూ ఎన్ని రోజులు నీ చుట్టూ తిప్పుకుంటావు అనగానే పెళ్ళి వరకు ఆగాల్సిందే బాబు, పెళ్ళైన తర్వాత కంప్లీట్గా అని తల కిందికేసి పాప ఓ సిగ్గుపడిపోతుంది. అబ్బా, నువ్వలా నీ చీక్స్ని చెర్రీ పండులా చేసుకోకే, ఈ గుండె తట్టుకోలేకపోతుంది అంటూ చెర్రీలా మారిన చీక్స్ మీద ముద్దు పెట్టి ఆమె మెడవంపులో పెదవులు నిలుపుతాడు. చెప్పాను కదా పెళ్ళైన తర్వాత అని అంటుంది చిన్నగా. నో బేబీ, నాకు స్నాక్స్ ఇప్పుడే కావాలి, ప్లీజ్ రా, నాకు ఫీలింగ్స్ ఉంటాయి, అర్థం చేసుకో అనగానే ఆమె మెడ మీద స్ట్రాంగ్ కిస్ పెట్టి వదిలి మీ ఆడళ్ళు మా మగాళ్ళ ఫీలింగ్స్తో ఆడుకోవడం అంటే చాలా ఇష్టం కదా, మీ అందంతో మమ్మల్ని మీ కొంగుకు ముడేసుకుంటారు అనగానే బాబోయ్, నేను నిన్ను కొంగుకు ముడేసుకున్నానా? ఎవరికైనా చెబితే నవ్విపోతారు, ఎప్పుడైనా కనీసం నా మాట విన్నావారా?
రోజు వినట్లేదా? ఇప్పుడు కూడా వదులు అనగానే వదల్లేదా? నీ మాట వినకపోయుంటే ఖచ్చితంగా మన ఇంటిమసి జరిగిపోయేది తెలుసా అని కళ్ళెగరేస్తాడు. అంటే నువ్వు ఫిక్స్ అయ్యావన్నమాట. యా, మన కలయికకి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవుగా, అన్నీ క్లియర్ అయిపోయి కదా, ఇంకేంటి ప్రాబ్లం? అందుకే మెంటల్గా ఫిక్స్ అయితే మీరేమో పెళ్ళి గిల్లి అని నన్ను చంపుతున్నారు. నా నిగ్రహానికి పరీక్ష పెడుతున్నావే, చెబుతా నీ పని. ఇవన్నీ మనసులో పెట్టుకొని ఎక్కడ చూపించాలో నాకు బాగా తెలుసు అంటూ వాష్రూమ్కి వెళ్ళిపోతాడు. బాబోయ్, ఇప్పటి నుండి ఈయన గారు ఇలా బెదరగొడుతున్నారు. ఆ టైం వస్తే ఏం చేస్తారో నాకు తలుచుకుంటేనే భయంగా ఉంది అని అనుకుంటూ అంజు కూడా వాష్రూమ్కి వెళ్ళిపోతుంది. 15 మినిట్స్కి ఫ్రెష్ అయ్యి టవల్తో బయటకు వచ్చి వార్డ్రోబ్ ఓపెన్ చేస్తుండగా ఆమె వెనుక నుండి ఐరన్ హ్యాండ్స్ ఆమెను చుట్టగానే, సంధ్యవేళ స్నానం చేసి నన్ను చేరి నా చీర కొంగుతో ఒళ్ళు నువ్వు తొడుస్తావే అదో కావ్యం, దొంగమల్లి ప్రియా ప్రియా సడేలేక వెనకాల నుండి నన్ను హత్తుకుంటావే మధు కావ్యం, నీకోసం మదిలోనే గుడి కట్టినానని తెలియనిదా ఓసారి ప్రియమారా ఒడి చేర్చుకోవా నీ చెలిని మనోహర నా హృదయముని ఓ మధువనిగా మలిచినానంటర దేవర అతి నిలని ఓ తుమ్మెదవై తాగి పొమ్మంట నా యవ్వనమే నీ పరమే పులకించే వేళ అంటూ టీవీలో పాట వస్తుంటుంది. ఆ పాటకి వాళ్ళు ఉన్న సిచ్యువేషన్కి కరెక్ట్గా సింక్ అయ్యి ఈ లోకాన్ని మర్చిపోయి ఊహల్లో తేలుతూ ఉండగా మొబైల్ రింగ్ అవుతూ ఉంటుంది. ఆ సౌండ్కి లోకంలోకి వచ్చి అంజుని వదిలి మొబైల్ చేతిలోకి తీసుకొని లిఫ్ట్ చేసి మాట్లాడతాడు. హర్ష కాల్ మాట్లాడుతుండగా అంజు డ్రెస్ వేర్ చేసి తనకి కూడా బట్టలు తీసి హర్ష చేతిలో పెట్టి వెళ్తుండగా ఆమె చెయ్యి పట్టి ఆపుతాడు. ఏంటి అన్నట్లు కళ్ళెగరేస్తుంది. కాల్ మాట్లాడుతూ కాఫీ తీసుకురమ్మని సైగ చేస్తాడు. ఓకే అని అక్కడి నుండి కిందకి వెళ్తుంది. అంజు ఏం చెబుతుందా అని వెయిట్ చేస్తూ ఉంటుంది సింధూజ. హాల్లో అటు ఇటు తిరుగుతున్న సింధూజని చూసి దగ్గరికి వెళ్ళి అత్తయ్య ఓకే అని తమ్ చూపిస్తుంది. ఆ మాటకు సంతోషంతో అంజుని పట్టుకొని గిరగిరా తిప్పేస్తుంది సింధూజ. ఆమె ఆనందానికి అవధులు ఉండవు. అత్తయ్యని చాలా రోజుల తర్వాత అంత సంతోషంలో చూసేసరికి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి అంజలికి. కళ్ళు తుడుచుకొని అత్తయ్య మీకు కాఫీ కావాలా అని అడుగుతుంది. కాఫీ ఏం కర్మ కోడలా, నీ చేతితో మంచి స్వీట్ చేయు అనగానే సంబరంగా కిచెన్లోకి వెళ్ళి కాఫీ కలిపి సింధూజకి ఇచ్చి హర్ష దగ్గరికి వెళ్తుంది అంజు. బాబు సీరియస్గా వర్క్లో పడతాడు. తనకి కాఫీ కప్ టేబుల్పై పెట్టి అతడిని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక వెళ్తుండగా వెళ్ళి ఏం చేస్తావే అంటాడు. ఆ మాటకి తల తిప్పి చూస్తుంది అంజు. బాబు కాఫీ తీసుకొని సాసర్లో పోసి ఇదిగో తీసుకో అని ఇస్తాడు. నవ్వుకుంటూ అతడి పక్కన కూర్చుని కాఫీని సిప్ చేస్తూ ఉంటారు. నీ చేతుల్లో ఏదో మాయ ఉందే, కాఫీ చాలా బాగుంది అంటాడు. ఆ మాటకి పొంగిపోతుంది పాప. సరే కానీ ఒకసారి అటు చూడు అంటాడు. ఏంటి అని చూస్తుంది. బెడ్ మీద జీన్స్ ప్యాంట్ టీషర్ట్ కనబడడంతో కళ్ళు పెద్దవి చేసి ఏంటవి ఎవరికి అని అడుగుతుంది కంగారుగా. కళ్ళు గాని దొబ్బాయా, అంత బాగా కనబడుతుంటే ఏంటి అని అడుగుతావు? అయినా ఎవరికోసమో ఎందుకు తెస్తానే, నీకే ఇంకో 1 అవర్ తర్వాత వాటిని వేర్ చెయ్యి అంటాడు. ఎందుకు అంటుంది. ఇంకొకసారి ఎందుకు, ఏమిటి, ఎలా అని క్వశ్చన్స్ వేసావనుకో నీ మూతి పచ్చడి చేసేస్తా అనగానే సైలెంట్ అయిపోతుంది. నేనెప్పుడు జీన్స్ టీషర్ట్ వేసుకోలేదు, అలవాటు చేసుకో, నేనే వేసుకోమని అంటున్నా కదా అనగానే మొన్న చేసిన రచ్చ గుర్తొచ్చి ఓకే అంటుంది. హర్ష కాఫీ తాగగానే కాఫీ కప్ని తీసుకొని కిందకు వెళ్తుంది. సింధూజ చెప్పినట్లు తనకిష్టమైన కద్దు కా ఖీర్ చేస్తుంది. ఆ స్మెల్ ఇల్లంతా పాకడంతో డాగ్స్ లాగా స్మెల్ చేస్తూ బయటకు వస్తారు శ్వేత, నిత్య, ఆనంద్. వావ్ వదినా ఏం చేస్తున్నావు, వాసనకే నోరూరిపోతుంది అనగానే కద్దు కా ఖీర్ చేస్తున్నా అంటుంది. నువ్వు సూపర్ వదినా, మై ఫేవరెట్ స్వీట్ తెలుసా. మరి మీ అన్నయ్య ఫేవరెట్ స్వీట్ ఏంటి? వాడికి ఫేవరెట్ అంటూ ఏమీ లేవు వదినా, అన్నీ లైట్గానే టేస్ట్ చేస్తాడు, ఒక నువ్వు తప్ప అనగానే చురుగ్గా చూస్తుంది నిత్యని. సారీ వదినా, ఊరికే ఏడిపించడానికి అన్నాను. అంతలో స్వీట్ చేయడం పూర్తి కావడంతో
ఆల్మండ్స్, క్యాషూస్, కిస్మిస్, పిస్తా అన్నింటినీ వేసి గార్నిష్ చేసి అందరికీ సర్వ్ చేసి ట్రేలో పెట్టుకొని అందరికిస్తుంది. అంతలో కిరణ్ కూడా రావడంతో తనకి కూడా ఒక కప్ ఇస్తుంది. చెల్లెమ్మ వాసనకే నోరూరిపోతుంది. నువ్వు సూపర్ రా అంటూ టేస్ట్ చేస్తాడు. అంటూ ఆస్వాదిస్తూ తింటూ ఉంటారు. ఎలా ఉందన్నయ్య, ఎలా ఉంది అని అడుగుతావా? మాటలు లేవు, సూపర్ అంతే. ఇలాంటి స్వీట్స్ షాప్స్ కూడా పనికిరావు, అంత బాగుంది అనగానే థ్యాంక్స్ అన్నయ్య. అవునంజు, సూపర్గా ఉంది అంటుంది సింధుజ. సరే అత్తయ్య, మీ అబ్బాయికి ఇచ్చేసి వస్తాను అంటూ పైనికి వెళ్తుంది అంజు. లోపలికి రాగానే స్వీట్ స్మెల్ హర్ష ముక్కుపుటాలకు తాకగానే తల తిప్పి అంజుని చూస్తాడు. పక్కన పాప స్వీట్ బౌల్తో అతడి ముందు నిలబడుతుంది. చూస్తున్నాడే కానీ తీసుకోవట్లేదు బాబు. తీసుకో అంటుంది. అంటాడు. పాపకి అర్థమయ్యి తనే బాబు నోట్లో పెడుతుంది. ఎలా ఉంది అని అడుగుతుంది. నీలాగే చాలా టేస్టీగా ఉంది అంటాడు ఇంటెన్స్డ్గా. చీపో, నీకు ఎప్పుడూ అదే ధ్యాస అని తనకి తినిపించి తను తినేసి కిందకి వెళ్తుంది. సింధుజ పంతులు గారితో మాట్లాడుతూ కనిపిస్తుంది. కిరణ్, నీ ఫ్రెండ్ పెళ్ళి గ్రాండ్గా చేద్దాం. ఈ వీక్లో మంచి ముహూర్తం ఉంది. పెళ్లి ఏర్పాట్లు ఈ రోజు నుండే స్టార్ట్ చేద్దాం. నువ్వేం చేస్తావో తెలీదు. ఎలాంటి లోటు లేకుండా జరిగిపోవాలి నా కొడుకు పెళ్ళి. ఓకే అత్తయ్య, వాడు పెళ్ళికి ఒప్పుకున్నాడు, అంతే చాలు. మీరేం టెన్షన్ పడకండి, అంతా నేను చూసుకుంటాను. కావాలంటే నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. అందరం కలిసి వాడి పెళ్ళి గ్రాండ్గా చేస్తాం. వాడికి ఎప్పుడు ఎలాంటి గిఫ్ట్ ఇవ్వలేదు నేను. ఇలాగే వాడికి సర్ప్రైజ్ ఇస్తాను అంటూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు కిరణ్. అంజు పెళ్ళి అనగానే సిగ్గులో మొగ్గ అవుతుంది. మా అంజమ్మ పెళ్ళి కూతురాయని అంటూ ఆట పట్టిస్తూ ఉంటారు నిత్య, శ్వేత. హే ఊరుకోండి అంటూ అక్కడి నుండి పరిగెడుతుంది. ఆ రోజు కాస్త నైట్ కావడంతో అందరూ డిన్నర్ చేసి ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. హర్ష పాప కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. అంజు హర్షకి డిన్నర్ చేసి తీసుకొని వెళ్తుంది. షార్ప్గా చూస్తూ ఉన్నాడు పాపని. నీకు ఏం చెప్పాను, ఏం చేస్తున్నావు అంటాడు సీరియస్గా. నేనేం చేశాను అంటుంది. సరే కానీ డిన్నర్ చేయు, లేట్ అవుతుంది అంటూ తనకి ఫుడ్ పెట్టి తను అతని పక్కన కూర్చుంటుంది. హర్ష షార్ప్గా తననే చూస్తూ ఉన్నాడు. ఏంటి బాబు అలా చూస్తున్నావు? నీ చూపులతోనే చంపేస్తావా ఏంటి? నాకు చాలా ఆకలిగా ఉంది, ప్లీజ్ తిను హర్ష అనగానే చురుగ్గా చూస్తూ ఉంటాడు. సరే తిననులే అని ప్లేట్ పక్కన పెడుతుండగా, ఆ ప్లేట్ పక్కన పెట్టావనుకో నువ్వు హుస్సేన్ సాగర్లో తేలుతావు అన్న అతడి బేస్ వాయిస్కి భయపడి మెల్లగా తింటూ ఉంటుంది. హర్ష కూడా అంజు తెచ్చిన ప్లేట్ తీసుకొని తింటూ ఉంటాడు. ఇద్దరు డిన్నర్ చేయడం పూర్తి కావడంతో అంజు ప్లేట్స్ తీసుకెళ్తుండగా ఆమె చెయ్యి పట్టి ఫోర్సుగా లాగుతాడు. వెళ్ళి బెడ్ మీద పడుతుంది పాప. సడన్గా జరిగిన చర్యకు భయపడి ఆమె గుండె వేగంగా కొట్టుకుంటూ ఉంటుంది. ఏంటి అంత ఫోర్సుగా లాగాలా? నేనేం చెప్పానే అంటాడు అంతే సీరియస్నెస్తో. బెడ్ మీద ఎదురుగా కనబడుతున్న డ్రెస్ని చూసి, అరే తను డ్రెస్ వేర్ చేయమన్నాడు కదా, మర్చిపోయాను అని అనుకొని ఈ డ్రెస్ వేసుకోమని చెప్పావు అంటుంది ఇన్నోసెంట్గా. మరి వేసుకున్నావా? లేదు అంటుంది. నా మాటంటే లెక్కే లేదు కదా నీకు? అది కాదు హర్ష, షట్ యువర్ మౌత్ అంటాడు. 1 మినిట్లో మార్చుకుంటాను, ప్లీజ్ ఈసారికి ఎక్స్క్యూజ్ చేయవా అనగానే పాప అంత గోముగా అడిగేసరికి ఇంకొకసారి ఇది రిపీట్ అయితే మాత్రం పనిష్మెంట్ మామూలుగా ఉండదు అనగానే వెంటనే ఆ డ్రెస్ని తీసుకొని 5 మినిట్స్లో రెడీ అయ్యి వస్తుంది. రూమ్లో బాబు ఉండడు. అంజలి ఫోన్ మోగుతూ ఉంటుంది. అదేంటి ఈయన ఎక్కడికి వెళ్ళాడు అని మొబైల్ చూసుకోగానే హర్ష నెంబర్ చూసి అదేంటి ఎందుకు కాల్ చేస్తున్నాడు అనుకుంటూ లిఫ్ట్ చేస్తుంది. హర్ష అంటుంది లిఫ్ట్ చేసి. 1 మినిట్లో నువ్వు కిందుండాలి అనగానే ఆ మాటకు సరే అంటుంది. నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.